థర్స్‌డే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాను. ఇక డెలివరీ కోసం అనేసి. 9th మంత్ వచ్చేసి సరిసగం పడిందండి. ఇక డెలివరీ డేట్ ఉందనంగా దగ్గరలోనే వచ్చేసాను. నెక్స్ట్ మంత్ 9th అయితే ఇచ్చారు. సో ఈ డెలివరీ టైంలో ఈ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడం అవసరమా అనిపిస్తుంది. బట్ టైం అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు కనుక ప్రిపరేషన్ కనుక సాగించకపోతే తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి అనేసి ఇక చదువుదామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి పిల్లల్ని అమ్మకి చెప్పేసి నేను కొంచెం చదువుకోవడానికి టైం అయితే దొరుకుతూ ఉంది. అదనమాట. ఈ టైంలో కూర్చొని చదవటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక చదవక తప్పదు అని నేనైతే డిసైడ్ చేసుకున్నాను. అండ్ గ్రూప్ డీకి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, నేను 30 ఫుల్ మాక్ టెస్ట్లు అయితే బై చేశాను టెక్స్ట్ బుక్ యాప్లో అనేసి. ఆ 30 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాను. వితిన్ 40 డేస్లో అనమాట. ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. డెఫినెట్లీ అవైతే కంప్లీట్ చేయాలి 40 డేస్లో. సో 23rd నేను మొదలుపెట్టాను. 23rd మొదలుపెట్టాను అంటే ఇక నేను జూన్ ఎండింగ్ కల్లా డెఫినెట్లీ ఒక 30 మాక్ టెస్ట్లు ఫుల్ మాక్ టెస్ట్లు అయితే అన్నీ కంప్లీట్ చేద్దామని అయితే గట్టిగా నిర్ణయించేసుకున్నాను. నిన్న ఒకటైతే కంప్లీట్ చేశాను. ఒక మాక్ టెస్ట్, ఫస్ట్ మాక్ టెస్ట్ రాసి దాంట్లో నాకు తెలియనివి కానీ అండ్ జనరల్ సైన్స్ అండ్ జీకే మొత్తం కూడా అన్ని క్వశ్చన్స్ కూడా రాసుకున్నాను. దానికి ఇంకా ఎడిషనల్ మ్యాటర్ అయితే ఉంటుంది కదా, సో అవి కూడా నీట్గా ఒక దాంట్లో ఒక బుక్ పెట్టేసి దాంట్లో అయితే రాసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ పేపర్లో ఉన్నాను. ఈ యొక్క మాక్ టెస్ట్లను నేను ఎట్లా రాస్తానంటే ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తాను. నాకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే రాయడానికి ట్రై చేస్తాను. అసలు తెలియని క్వశ్చన్ని పట్టుకోను అనమాట. అంటే అసలు అది ఆలోచించడానికి కూడా ట్రై చేయను. ఎందుకు అంటే మళ్ళీ దానికి అదేమో ఇదేమో ఆలోచించి పెడితే మనకి ఆన్సర్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నాకు ఏదైతే పర్ఫెక్ట్గా తెలుసో మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అండ్ జనరల్ సైన్స్ కానీ జీకే కానీ అవి మాత్రమే పెడతాను. సో 30 మార్క్స్ వచ్చినా 40 మార్క్స్ వచ్చినా 50 మార్క్స్ వచ్చినా అవి మాత్రమే అటెంప్ట్ చేస్తాను. ఇక సబ్మిట్ అయితే కొట్టేస్తాను అనమాట. సో ఆ తర్వాత నేను దాని అనాలిసిస్ అయితే చేసుకుంటూ ఈ విధంగా నోట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు అర్థమైన వాటినేమో ఇంగ్లీష్లో రాసుకుంటాను, అర్థం కాని వాటిని తెలుగులోకి పైన మనకి ఆప్షన్ ఉంటుంది కదా, సో తెలుగులోకి మనకి ఆప్షన్ని మార్చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా రాసుకుంటాను నాకు తెలియని క్వశ్చన్స్. అండ్ దీంట్లో ఏంటంటే నేను ఎలా రాసుకుంటాను అంటే నోట్బుక్ అనేది మ్యాథ్స్ రీజనింగ్ అయితే అసలు రాయనండి. ఎందుకంటే దాంట్లోనే నాకు తెలియని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ నాకు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. బట్ నాకు కొంచెం టఫ్ అయిన సబ్జెక్ట్ అలా వచ్చేసి సైన్స్ అండ్ జీకే రీజనింగ్ అనమాట. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఆ క్వశ్చన్స్ మాత్రమే నేను రాసుకుంటాను. ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి నాకు మొత్తం 100 క్వశ్చన్స్ కదా గ్రూప్ డీకి. సో మాక్ టెస్ట్ 1 నేను అటెంప్ట్ చేసినప్పుడు 45 క్వశ్చన్స్ అయితే సైన్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే ఉన్నాయి మొత్తం కూడా. సో అవన్నీ కూడా ఈ 45 క్వశ్చన్స్ అన్నీ రాసుకుని ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ కింద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా రాసుకున్నాను. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ మాక్ టెస్ట్ వేస్తున్నప్పుడు సేమ్ అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం చదివినట్టు అనిపిస్తుంది, బాగుంటుంది. క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు అన్నీ మనకి తెలిసిన క్వశ్చన్సే వస్తున్నాయి అనే ఫీలింగ్లో అయితే ఉంటుంది, కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది అనమాట. అందుకోసం అనేసి నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా రాసుకుంటాను క్వశ్చన్ కింద సొల్యూషను. సో మ్యాథ్స్ రీజనింగ్ మాత్రం దాంట్లోనే ప్రిపరేషన్ అయితే చేస్తాను. సో తెలియని క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే నా ప్రిపరేషన్ అయితే సాగుతూ ఉంది. బట్ ఈ టైంలో ఇంకా మనకి 4 మంత్స్లో వితిన్ 4 మంత్స్లో ఎగ్జామ్ అనేది జరగబోతూ ఉంది గ్రూప్ డీకి సంబంధించి. డెఫినెట్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే ఇక ఏవి కూడా వదిలిపెట్టకుండా స్కిప్ చేయకుండా చదివేసేయాలి. ఇక సాకులు అనేది వెతికితే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈరోజు కొంచెం వర్క్ ఉందని కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇబ్బందుల వల్ల ఆపేస్తే మాత్రం ఇక కుదిరే పని కాదనమాట. ఎందుకంటే జస్ట్ 10th క్లాస్ బేస్ కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. అందరు కూడా 10th క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఏఎల్పికి అండ్ టెక్నీషియన్కి, జేఈకి, ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి రాసిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు.
వాళ్ళందరినీ దాటుకొని ఈ 10th క్లాస్ మాత్రమే చదివిన వాళ్ళు కానీ లేకపోతే 10th క్లాస్ లెవెల్లో మాత్రమే ప్రిపేర్ అవ్వగలిగిన వాళ్ళు కానీ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క 4 months అనేవి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటేనే కుదురుతుంది. రోజుకు ఒక మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసి దాని యొక్క సొల్యూషన్స్ రాసుకోవడానికి ఖచ్చితంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి 1.5 hour అండ్ దాని యొక్క సొల్యూషన్స్ చూసుకోవడానికి ఒక 2 hours డెఫినెట్లీ పడుతుంది. పర్ఫెక్ట్గా మనం చదువుకుంటే ఒక మాక్ టెస్ట్ కంప్లీట్ అవ్వాలంటే డెఫినెట్లీ 3 hours టైం అయితే పడుతుంది. ఈ 3 hours డైలీ పర్ఫెక్ట్గా చదువుకున్నా సరే ఒక నార్మల్ పర్సన్, ఒక కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న పర్సన్ డెఫినెట్లీ సక్సెస్ అయితే సాధిస్తారండి. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి చూడండి, డెఫినెట్లీ మీకు యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క టెక్స్ట్ బుక్ యాప్లో కానీ మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ డైలీ ఒక మాక్ టెస్ట్ దాని అనాలిసిస్ రాయడానికి అయితే ట్రై చేయండి. నేను 30 మాక్ టెస్ట్లు అయితే రాస్తూ ఉన్నాను. 30 మాక్ టెస్ట్లను 30 daysలో కంప్లీట్ చేయొచ్చు. బట్ నేను రివిజన్కి కూడా ఆ యొక్క 10 days అయితే కలుపుకున్నాను. అండ్ ఇప్పుడు నేనున్న పరిస్థితులను బట్టి నాకు టైం అయితే సరిపోదు అసలు. సో చేయలేను కూడా ఎక్కువసేపు కూర్చొని ఇట్లా ప్రిపరేషన్. అందుకనేసి నేను 40 days టైం అయితే పెట్టుకున్నాను. ఈ 40 days టైంలో ఛాలెంజ్గా అయితే తీసుకున్నాను, ఎట్లాగైనా సరే కంప్లీట్ చేయాలి అండ్ వాటి యొక్క రివిజన్ కూడా ఇచ్చేసేయాలి అనేసి. సో ఇదన్నమాట నా యొక్క ప్రిపరేషన్. ఇలా చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మా ఇంట్లో ఉన్నట్లయితే చేసేదాన్ని కాదు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది అనేసి నిర్ణయం అయితే తీసుకున్నాను. ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో RRB గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ ఒక 10th క్లాస్ మాత్రమే చదివి ఒక 10th క్లాస్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న పర్సన్ ఎలా కొట్టాలి ఏంటి జాబ్ అనేది డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.